మీ పేరు డాక్టర్ తిరుమల శెట్టి. ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ ఎలక్షన్ జరగబోతుంది కదా, ఎవరు గెలుస్తారంటారు అక్కడ? బీఆర్ఎస్ఏ రావచ్చు మినిమం. ఎందుకనంటే మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందారు కదా, ఆ సానుభూతి కొలది వాళ్ళ మిస్సెస్ నిలబడ్డారు. ఆవిడకి బీఆర్ఎస్లో టికెట్ వచ్చింది. ప్రస్తుతానికి ఆ సానుభూతి కొలది ఏమైనా వేస్తే ఆవిడకే రావచ్చు, లేకపోతే బై కాంగ్రెస్. అంటే మనిషి చచ్చిపోతే గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాలు. ఆ సింపతి అనేది వర్క్ అవుద్ది అంటారా? ఆ నాయకుడు ఆ నియోజకవర్గానికి ఏం చేశాడో మేలు. అప్పుడు అతను ఉన్నంతకాలం 9 ఏళ్ళు ఉన్నారు కదా, ఈ 9 ఏళ్లలో ఈ 10 సంవత్సరాలలో అతను ఆ నియోజకవర్గానికి ఎక్కడ మేలు చేస్తే అక్కడ అతను వస్తారు. లేదనుకో ఇక ప్రస్తుతానికి వస్తే కాంగ్రెస్ రావచ్చు. కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన అంతకుముందు సెకండ్ ప్లేస్లో ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఎంఐఎంఐ ఓట్లు కలిసి గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఐఎంఐ అండ్ కాంగ్రెస్ పార్టీలో నిలబడినటువంటి నవీన్ యాదవ్ గారు కలిసి మాట్లాడుకొని వాళ్ళు చీల్చుకుంటారా లేకపోతే కలుపుకుంటారా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. దానికి మనం అంత సపోర్ట్ ఏమీ చెప్పలేమన్నమాట. రాజకీయాల్లో తండ్రి చనిపోతే దాని తర్వాత వీళ్ళకి ఇలాగా తరతరాలు వస్తున్న దాంట్లో మనం చాలా చూసాము. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో ఓకే హెడ్ అనే అతనికి ఇంట్రెస్ట్ ఉండేది, జనాలకి సేవ చేయాలని ఉండేది. మరి ఇంట్లో వాళ్ళకి కూడా అలా ఉండదు కదా, గెలవడం కట్టిన ఆమె గెలిచిద్దాం. అసలు టికెట్ ఇవ్వడమే కరెక్ట్ కాదు కదా మరి ఆ లెక్కలో వస్తే. ఇప్పుడు ఆ లెక్కలో ఆ అభ్యర్థికి కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అదే పార్టీలో అదే బీఆర్ఎస్ పార్టీలో వేరే అభ్యర్థులకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. మరి భర్త చచ్చిపోతే అదే టికెట్ పోల్ పట్టుకొని మరి భార్య రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంతకు ముందులో అలాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేది, తండ్రి చచ్చిపోతే కొడుక్కి, తల్లి చచ్చిపోతే కొడుకు అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్లో ఎలాగైతే తీసేశారో అలాగే ఈ ఎలక్షన్స్లో కూడా భర్త చచ్చిపోతే భార్యకి, తండ్రి చచ్చిపోతే కొడుక్కి అనేది కూడా తీసేస్తే బాగుంటుంది. ఆ చట్టం, ఆ రాజ్యాంగం మరి మన రాజకీయంలో లేదు కదా. లేనప్పుడు ఏంటంటే పోటీ చేస్తున్నారు ఆవిడ. మన రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగకి మరి ఎవరికి మహిళలకి చీరలు ఇవ్వలేదు, ప్రస్తుతానికి ఆపేసారు చాలామంది వరకు. అదేంటంటే డ్వాక్రా మహిళలకే చీరలని పెట్టారు, ఒక్కొక్కరికి 2 చీరలని పెట్టారు. అవి ఎంతవరకు డ్వాక్రా మహిళలకి వెళ్ళాయనేది తెలియదు. ఆవిడ ఉంటున్నంతవరకు నియోజకవర్గంలో ఆవిడ ప్రతి మహిళకి చీర పంచింది. ప్రతి మహిళకి తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, తన ఇంటి ఆడపడుచులుగా భావించుకొని, తన భర్తకి ఉన్నటువంటి సహోదరులుగా భావించుకొని, ప్రతి ఆడపడుచుకి లేదు అనకుండా, ఆ చేతికి ఎముక లేకుండా ప్రతి మహిళకి చీర పంచింది. తను ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అండ్ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ ఈ ఏరియాల వరకు. అలాగే మరి ఆవిడ అంత పంచింది కనుక మహిళలందరూ కలిపి ఆ చీర కట్టుకొని మరి ఓటు వేసామని గెలిపిస్తారా, లేకపోతే కాంగ్రెస్లో నిలబడినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారా అనేది ఎలక్షన్ ఆఫ్టర్ తెలుస్తుంది అన్నమాట.